హాయ్ అందరికీ. ఈరోజుతో 1 year కంప్లీట్ అయిపోయింది ఎల్టీఐ జాయిన్ అయ్యి. అండ్ ఫైనలీ మీ అందరికీ మా ఆఫీస్ చూపించబోతున్నా. టిడిన్. పదండి పదండి చూసేద్దాం. ఎల్టీఐ అంత గొప్పగా ఉండదు బ్లూ రిజ్లో, బట్ వేరే ఆఫీసెస్ చాలా బాగుంటాయి. బట్ మనకు ఎలో లేదు లోపలికి, జస్ట్ బయట నుంచి చూసి తరించాలంతే. ఫైనలీ పదండి, లేట్ అయిపోతుంది. నేను ఉండే పీజీ నుంచి ఆఫీస్ ఏమో 1 kilometer డిస్టెన్స్ ఏమో ఉంటుంది. బట్ వెళ్ళి రావడం ఎలా అంటే ఊబర్ బుక్ చేసుకుంటే 50 rupees బొక్క. మ్యాక్స్ నడిసే వెళ్తాం. అప్పుడప్పుడు మా ఫ్రెండ్ ఉంటాడు, ఒక అబ్బాయి, అతను లిఫ్ట్ ఇస్తాడు తీసుకెళ్ళడం రావడం. ఇంకా అసలు ఈ రోడ్స్ ఏంటో అర్థమే అవ్వవు. అన్ని వెహికల్స్ ఒకే రోడ్ నుంచి వస్తాయి. అవి హైవే అటు సైడ్ హైవేస్ ఉంటాయి, బట్ కానీ మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ ఇటు నుంచే వస్తాయి. వేరే రూట్ ఉండదేమో మరి, తెలియదు ఇక్కడ. అసలు ఈ రోడ్స్ అన్నీ వన్ వేనే ఉంటుంది పూణేలో, మ్యాక్స్ రోడ్స్ అన్నీ. ఇక ఇదే బ్లూ రిడ్జ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఎవరిదో అంకుల్ ఆటో ఆగిపోయింది పాపం, అది అదే కనిపిస్తుందిగా, అదే బ్లూ రిడ్జ్ ఎంట్రన్స్. ఇక కానీ ఇటే బాగుంటుంది అటు ఉండే సైడ్ కంటే. ఆబ్వియస్లీ స్కార్ఫ్ అండ్ అంబ్రెల్లా మ్యాండేటరీ ఇక్కడ, ఎందుకంటే బికాస్ ఫుల్ ఎండలు ఉంటాయి. మ్యాక్స్ ఏదున్నా ఫుల్ ఉండదు, ఎండైనా వానైనా చలైనా ఏదైనా ఎక్కువే ఉంటుంది ఇక్కడ. ఇక చాలామంది ఇక్కడ దగ్గరలోనే పీజీస్లో ఉంటాడు. ఇంకా అటు సైడ్ రైట్ సైడ్ ఏమో చాలా షాప్స్ ఉన్నాయి. అందులో 80% ఏమో మ్యాక్స్ సలూన్సే ఉంటాయి. బట్ అంతమంది ఎవరు వెళ్తారో ఏమో ఆ సలూన్స్లో. అండ్ ఇది ఫుట్పాత్, మేము అదే డైరెక్ట్ వెళ్ళడానికి ఆఫీస్లోకి. ఇంకా ఇటు బ్లూ రిడ్జ్ అని పేరు ఎందుకు పెట్టారో ఏమో కానీ దానికి తగ్గట్టు బిల్డింగ్స్కి ఏమో కలర్ వేసుకోరు వాళ్ళు. అండ్ ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఐడి కార్డ్ కంపల్సరీ చూపించాలి, లేదంటే లోపలికి వెళ్ళనియరు. ఒకవేళ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మేమైతే టెంపరీ ఐడి కార్డ్స్ తీసుకున్నాం ఫస్ట్ డే 1 dayకి. అండ్ నెక్స్ట్ ఇక మన ఐడి కార్డ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ 2 ways ఉంటుంది, పైనుంచి వెళ్ళొచ్చు అండ్ ఇది కింద బేస్మెంట్ నుంచి వెళ్ళొచ్చు. పైనుంచి అంటే మ్యాక్స్ బేస్మెంట్ నుంచి, బికాస్ ఫుల్ ఎండ్ ఉంటుంది, మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు కూడా అటు నుంచి వెళ్ళలేము కదా. ఇక్కడ నుంచి డైరెక్ట్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అటు నుంచి అంటే కొంచెం ఫార్ ఉంటుంది, ఇటు నుంచి కొంచెం దగ్గరే ఉంటుంది. అండ్ బేస్మెంట్లో అయితే కొత్తగా వచ్చే వాళ్ళు అయితే పక్కా కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఫస్ట్ డే అయితే కన్ఫ్యూజ్ అయ్యా, అటు ఇటు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇక వెళ్ళే వాళ్ళని బ్లైండ్గా ఫాలో వెళ్ళిపోయా బయట వరకు. ఇక తర్వాత అయితే గుర్తుపెట్టుకున్నామా, ఇంకో ఫ్రెండ్ అన్నాడు, ఇక్కడ ఆ బొమ్మ ఉంటుంది చూడు టీది, దాని పక్కనున్న లిఫ్ట్లో నుంచి వెళ్ళాలి, అది గుర్తు పెట్టుకున్నప్పుడు అక్కడి నుంచి ఫాలో అయిపోతున్నాయి. ఇక ఇది ఎంట్రన్స్, మా ఓడిసి ఎంట్రన్స్. అంకుల్ చూడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, టైం అయిపోతుందేమో. ఇక నేను ఏంటో అక్కడ నుంచి ఇంత దూరం వచ్చేసరికి అయిపోద్ది అంత ఎనర్జీ. ఇక్కడ మేము కూర్చునే ప్లేసెస్, ఆ డెస్క్టాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అదంతా మా ప్రాజెక్ట్ వాళ్ళే. చాలామంది ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఎవరు లేరు అక్కడ, అందరు వచ్చేసారు ఎవరి ప్లేసెస్కి వాళ్ళకు. హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ దానికి, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఇక 1.5 year అయిపోయింది అక్కడ ఉండి మేము. ఇంకెవరు ఉంటారు అక్కడ, ఎవరు లేరు, అందరు ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మ్యాక్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక కమింగ్ డేస్లో. కానీ కొంచెం బాగానే ఉంటుంది పూణే ఉండడానికి. మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏమి అనిపించలేదు నాకు హైదరాబాద్ అంతా అక్కడ. ఇక్కడ నెక్స్ట్ ఇక మేము లంచ్కి లంచ్ టైం అయింది. ఇంకా రెడీ ఒకరు చూసుకుంటారు, వెళ్దామా అని ఒకరు అడుగుతారు కానీ ఎవరు లేవరు. ఇక తర్వాత నేను ఇక మా ఫ్రెండ్ ఇక డిస్కస్ చేస్తాం కాసేపు, ఏది తీసుకోవాలి, ఏం తినాలి అని. అక్కడ 2 ఉంటాయి, 2nd floorలో ఉంటుంది క్యాఫెటేరియా అండ్ 7th floorలో ఫస్ట్లో బాగుండే, తర్వాత ఏం బాగాలేదు. ఇంకా మ్యాక్స్ 2nd floorకి వెళ్తున్నాం. ఇక్కడ సే హాయ్ ఇకనే మంచోడు కానీ కొన్నిసార్లు పిచ్చి పిచ్చి పనులు చేస్తాడనమాట. పిచ్చి పనులు అంటే మరి అలా కాదు, పిచ్చిస్తాడు ఎక్కువ. నేను పెట్టుకున్నా, ఇది బయటకు వచ్చి కూర్చునేది ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకో సైడ్ ఉంటుంది.
అక్కడ ఎక్కువ మంది స్టేటస్ కూర్చుంటారు. కొంచెం దానికి దీనికి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇది కొంచెం బయటికి రావాలి దాని మెయిన్ క్యాఫ్టీరియా నుంచి. ఇక్కడ క్యాఫ్టీరియా అంటే ఇక్కడ 3 స్టాల్స్ ఉంటాయి. ఇక్కడేమో ఫ్రూట్స్ జ్యూసెస్ అవి ఉంటాయి. దాని పక్కన టీ, అక్కడేమో చైనీస్ అది ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ అక్కడేమో థాలీ అవి ఉంటాయి. థాలీ టైప్ ఫుడ్ అక్కడ. ఇక అంత ఎక్కువ మంది ఏమి ఉండరు ఇక్కడ. ఇక రిటర్న్ టు పీజీ. మార్నింగ్ చెప్పాగా ఇంకో వే అన్నది ఇదే. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఇటు నుంచే వెళ్తాం, బేస్మెంట్ నుంచి ఏం వెళ్ళాం. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు చూడండి ఇంకో ఎల్టీఐ అని ఉంటుంది. ఇక్కడ 3 ప్లేసెస్లో ఉంటుంది ఎల్టీఐ అని. బట్ మేము 2 ప్లేసెస్కి వెళ్ళాం. ఒకసారి సంథింగ్ ఐటీ దానికి వేరే దానికి వెళ్ళాలి మేము. కూర్చునేది మాత్రం వేరే దగ్గర. పూణే బాగుంటుంది బేసికలీ, బట్ ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది ఎక్కువ. మనం తినలేము ఆ ఫుడ్. ఇంకా ఇది మళ్ళీ సేమ్ వే బ్యాక్ వెళ్ళడానికి. ఇది ఫైనల్ వీడియో. మీకు కనుక నచ్చిందనుకోండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఇంకేమైనా కావాలి అని అంటే.